తిరిగి BCN న్యూస్ కి స్వాగతం. HIV బారిన పడుతున్న వారి సంఖ్య 2010తో పోలిస్తే 37% తగ్గిందని, ఎయిడ్స్ తో మరణిస్తున్న వారి సంఖ్య సగానికి తగ్గిందని లయన్స్ జిల్లా 2వ వైస్ గవర్నర్ ఆర్వి సూర్యనారాయణరాజు అన్నారు. భీమవరం LH టౌన్ హాల్లో జిల్లా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ ఎయిడ్స్ డే అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. సూర్యనారాయణరాజు మాట్లాడుతూ 2010 నుంచి 2024 మధ్య ఆఫ్ఘనిస్తాన్, ఈజిప్ట్, ఫిజీ, ఫిలిప్పీన్స్, పపువా న్యూగినియా, సౌదీ అరేబియాలో మాత్రం HIV కేసుల సంఖ్య 100%కి పైగా పెరిగిందన్నారు. ప్రపంచవ్యాప్తంగా 3,99,00,000 మంది ప్రజలు ఎయిడ్స్ తో జీవిస్తున్నారని, వారిలో దాదాపు సగం మంది ఆఫ్రికాలో, దక్షిణ, తూర్పు దేశాలకు చెందిన వారని అన్నారు. సీనియర్ లైన్ బొబిలిశెట్టి కనకరాజు, లయన్స్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు బోండా రాంబాబు, అల్లు తులసీప్రసాద్ మాట్లాడుతూ HIV కారణంగా మరణాలు, కొత్త కేసులు భారీగా తగ్గుతున్నప్పటికీ ప్రపంచానికి ఎయిడ్స్ ముప్పు తొలగలేదన్నారు. HIV బాధితుల్లో 77% మంది యాంటీ రెట్రో వైరల్ చికిత్స పొందుతున్నారన్నారు. అపోహలు తొలగించి ఈ వ్యాధిపై అవగాహన పెంచాలన్నారు. అనంతరం HIV సోకిన బాధితులకు పోషకాహార కిట్స్ ను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్ కోశాధికారి కనగర్ల రామకృష్ణ, ప్రాజెక్టు కోఆర్డినేటర్ పావిరాల రామ్మోహన్ రావు, గోపిశెట్టి మురళి, అరవ ప్రసాద్, బోంటాడు కుమార్, మహేష్, కటికల పుల్లారావు, నందమూరి రాజేష్, కట్రెడ్డి రాము, బటిప్రోలు శ్రీనివాసరావు, కారుమూరి నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు. వరల్డ్ HIV డే సందర్భంగా మా లయన్స్ క్లబ్ ఉన్న జిల్లాలో 90 క్లబ్బుల్లో ఉన్నాయి. 90 క్లబ్బులు కూడా ఈరోజు అన్ని వన్ యాక్టివిటీ కింద ప్రోగ్రామ్స్ చేస్తున్నాం. అందులోనే భాగంగా మా భీమవరం లయన్స్ క్లబ్ మా ప్రెసిడెంట్ రాంబాబు గారు ఎంతో ఉత్సాహంగా ఈ ప్రోగ్రాము అందరికీ కూడా 70 ప్యాకెట్లు ఇచ్చి ఎంతో ముందుకు తీసుకెళ్తున్నారు. ఆయనకి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ, అలాగే మన జిల్లాలో ఉన్న 15,000 మంది పేషెంట్లకి గవర్నమెంట్ వారు అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగే HIV అనేది ఒక వ్యాధి మాత్రమే, అది వారందరినీ కూడా మనం అవగాహన చేసి వారికి మనకి సమాజంలో వారికి సపోర్ట్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ అందరికీ మా క్లబ్ చేసే సర్వీస్ కార్యక్రమాలలో అని అభినందిస్తున్నాం. థ్యాంక్ యూ అండి. అంతర్జాతీయ ఎయిడ్స్ డే సందర్భంగా లయన్స్ డిస్ట్రిక్ట్ 316G గవర్నర్ MJF లైన్ పాపరావు నాయుడు గారి పిలుపు మేరకు మేము ఈ రోజున భీమవరం లయన్స్ క్లబ్ తరఫున లయన్స్ డిస్ట్రిక్ట్ 2nd వైస్ గవర్నర్ లైన్ ఆర్వి సూర్యనారాయణ గారి వారి పర్యవేక్షణలో మేము 70 మందికి HIV ఉన్న పేషెంట్లకి మేము పౌష్టికాహార కిట్లు పంచిపెడుతున్నాము. ఈ రోజున ఈ కార్యక్రమంలో మా క్లబ్ సభ్యులందరూ ఈ కిట్ ఇష్టంలో సహాయ సహకారాలు అందించినందుకు వారికి క్లబ్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎయిడ్స్ డే సందర్భంగా డిసెంబర్ 1వ తేదీని ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి నిజం కూడా ఎంతో చేదోడిస్తోంది. అలాగే మన డిస్టిక్లో ఉన్న 90 క్లబ్లు కూడా ఈ రోజున ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులందరికీ సహకారం అందిస్తూ ఉంది. మన భీమవరం లయన్స్ క్లబ్ తరఫున పౌష్టికాహారం అందించడం కోసం మన భీమవరం లయన్స్ క్లబ్ అధ్యక్షులు బొండా రామకృష్ణారావు గారు, అలాగే కార్యదర్శి కోశాధికారి, ఈ ప్రాజెక్ట్ ఇన్ఛార్జ్ పావురాల రామ్మోహన్ రావు గారు ఎంతో కృషి చేసి సుమారు 50,000 రూపాయలు విలువైనటువంటి ఈ పౌష్టికాహారాన్ని భీమవరం లయన్స్ క్లబ్ తరఫున అందిస్తున్నందుకు ముఖ్యంగా భీమవరం లయన్స్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులకి, అలాగే దాతలకి అందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలి. వరల్డ్ ఎయిడ్స్ డే సందర్భంగా భీమవరం ప్రభుత్వ ఆసుపత్రి నుండి DNR కళాశాల, NCC విద్యార్థులు, ART సెంటర్ వైద్యులు, కౌన్సిలర్స్, సిబ్బంది ఎయిడ్స్ బాధిత కుటుంబాల పేషెంట్లతో నిర్వహించిన ర్యాలీని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ప్రారంభించారు. హాస్పిటల్ సూపరింటెండెంట్ లక్ష్మణ్, ART సెంటర్ వైద్యులు డాక్టర్ M గోవిందబాబు, రాంబాబు, లక్ష్మణ్ రావు, సాక్షి గోపాలం, DLTO రవిబాబు, జిల్లా పాజిటివ్ పీపుల్ నెట్వర్క్ ప్రెసిడెంట్ కమసు శ్రీనివాస్, టౌన్ హాల్ కార్యదర్శి బేతు కృష్ణారావు, ఆరోగ్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు. టౌన్ హాల్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎయిడ్స్ నివారణ దినోత్సవం సందర్భంగా ఇక్కడ పాల్గొన్న చాలా NGOs ఈ ఎయిడ్స్ నివారణ మీద వర్క్ చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ఈ డిపార్ట్మెంట్ అంతా కూడా చాలా వర్క్ చేస్తూ ఉన్నారు. మన జిల్లాలో ఇంచుమించు 15,000 మంది ఎయిడ్స్ సోకిన వాళ్ళు ఉన్నారు. అయితే కొత్తగా సోకకుండా గర్భిణీ స్త్రీలకి కూడా దీని నుంచి సోకి దాని బారిన పడకుండా ముఖ్యంగా LGBT కమ్యూనిటీ పీపుల్ వీళ్ళంతా కూడా దీని మీద ముందే అవేర్నెస్ క్రియేట్ చేయాలని చెప్పేసి ఎవరైనా సోకిన వారు దానికి సంబంధించిన మందులు క్రమం తప్పకుండా వాడి
వేరే ఇన్ఫెక్షన్స్ అది గురి కాకుండా పుట్టబోయే గర్భిణీ పేషెంట్స్ కూడా ఈ ట్రీట్మెంట్కి సహకరించాల్సిందిగా కోరుతున్నాం. డిసెంబర్ 1ని ప్రపంచవ్యాప్తంగా 190 దేశాల్లో ఎయిడ్స్ యొక్క అవగాహన దినోత్సవంగా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీని నిజంగా ఒక ఉత్సవంలాగా జరిగితేనే కరెక్ట్. ఎందుకంటే ఎయిడ్స్ గురించి ప్రచారం తగ్గిందని పబ్లిక్ లో ఒక రకంగా ఇంప్రెషన్ ఏర్పడుతుంది. ఒకప్పుడు 10 ఏళ్ల క్రితం ఉన్నటువంటి ఆ యొక్క ప్రచారం, ఆ ఫ్లెక్స్ బోర్డ్స్ కానీ ఇది కానీ ఇప్పుడు కనబడతాయి. అంటే తాపకింద నీరులాగా జబ్బు ఉన్నప్పటికీ, రోగం ఉన్నప్పటికీ కూడాను దాని గురించి ప్రచారం ఉధృతి తగ్గింది. సో దీన్ని మనం ఒక మనలో లోపంగా భావించకుండా మరింత స్ఫూర్తి తీసుకుని ఇంకా తగ్గించే విధంగా, ఇన్సిడెన్స్ ఇంకా తగ్గించే విధంగా ప్రస్తుతం ఉన్నటువంటి 0.02% ఇన్సిడెన్స్. ఎయిడ్స్ అనేది అంటువ్యాధి కాదు, కానీ జీవిత భాగస్వామితోనే సంభోగం చేయడం వల్ల హెచ్ఐవి రాకుండా ఉంటుంది, కుటుంబం ఆనందంగా ఉంటుంది. కొంతమందికి రక్తం ఎక్కించేటప్పుడు కూడా ఆ సూది వల్ల కానీ ఆ రక్తం వల్ల కానీ ఎయిడ్స్ ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం ఉంది. ఎవరికైనా ఏ కారణం నుంచి ఏదైనా హెచ్ఐవి బారిన పడిన వారిని ఓదార్చి వివక్షత లేకుండా మనం గౌరవంగా చూడవలసిన అవసరం ఉంది. అదే ముఖ్యం. ఇక్కడ ఎయిడ్స్ను త్వరగా అర్థం చేయడానికి, నియంత్రించడానికి ప్రభుత్వం పూనుకుంది. ఈ బృహత్తర కార్యక్రమానికి 2 ఇంటర్నేషనల్ సంస్థలు, వరల్డ్ రెడ్ క్రాస్ సంస్థ, లైక్స్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ కూడా ప్రభుత్వంలో చేతులు కలిపి చేయూతిస్తోంది. భీమవరం జిల్లా హెడ్ క్వార్టర్స్ అవడం వల్ల ఇక్కడ రాయలంలో సంపూర్ణమైన సౌకర్యాలతో రెడ్ క్రాస్ కేంద్రం ఉంది. అక్కడ అన్ని గ్రూపుల రక్తం 24/7 అంటే రేయింబవళ్ళు కూడా మేము అందిస్తామని చెప్పి మీకు వినయపూర్వకంగా మనం చేస్తున్నాం. మీరందరూ కూడా బ్లడ్ డొనేషన్ క్యాంపుల్లో పాల్గొని బ్లడ్ డొనేట్ చేయవలసిందిగా కూడా కోరుతున్నాను. ఈ సందర్భంగా ఈరోజు మన కలెక్టర్ గారు చీఫ్ గెస్ట్గా వచ్చారు. ఆయనతో పాటు ట్యూబర్క్యులోసిస్ హెడ్, తర్వాత మన డీసీఎం గారు అందరూ కూడా వచ్చారు. వాళ్ళందరికీ కూడా మా నమస్కారాలు. ఈరోజు అందరూ పాజిటివ్ నెట్వర్క్ పీపుల్ అందరూ కూడా చాలా బాగా హాజరయ్యారు. వీళ్ళందరి సహకారంతోనే ఎయిడ్స్లో మేము విజయం సాధించడం జరుగుతోంది. అందరు పేషెంట్ దగ్గరికి వెళ్ళి పేషెంట్ని ఎల్ఎఫ్యూస్ అవ్వకుండా, మిస్ అవ్వకుండా అందరినీ కూడా హాస్పిటల్కి తీసుకొచ్చి వైద్యం చేయించడం వలన వాళ్ళంతా ఆరోగ్యంగా ఉంటున్నారు. కాబట్టి వారు సహకారం ఎల్లప్పుడూ మాకు ఉండాలని. ఈరోజు ఈ ఫంక్షన్ ఇంత బాగా జరగడానికి కారణం కలెక్టర్ గారు రావడం ముఖ్య కారణం అయితే, ఈ బిల్డింగ్ అడగగానే ఇచ్చినటువంటి బేతి కృష్ణారావు గారికి, ప్రెసిడెంట్ గారికి, ట్రెజరర్ గారి, టౌన్ హాల్ సంబంధించిన వాళ్ళందరికీ కూడా మా యొక్క కృతజ్ఞత తెలుపుకుంటున్నాం. డాక్టర్ గోవింద్ బాబు గారు ఇటువంటి కార్యక్రమాన్ని గురించి మా టౌన్ హాల్ తరఫున ఈ హాల్ అడిగినందుకు మేము వారికి థ్యాంక్స్ చెప్తున్నాం. ఎందుకంటే ఇటువంటి మంచి కార్యక్రమాలు మా టౌన్ హాల్లో వారు ఏర్పాటు చేయడం మాకు కూడా ఎంతో సంతోషదాయకం. మా టౌన్ హాల్ కూడా ఎప్పుడూ కూడా ఈ సోషల్ వెల్ఫేర్ కార్యక్రమాలకు కానీ ఈ సామాజిక బాధ్యతగా మేము ముందుంటామని చెప్పేసి భవిష్యత్తులో కూడా ఎప్పుడు ఏ అవసరం వచ్చినా సరే మీకు మేము తప్పనిసరిగా సహకారం చేస్తామని. భీమవరం డిఎన్ఆర్ కళాశాల 1975-77 ఎంకామ్ బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ గోల్డెన్ జూబ్లీ సమ్మేళనం కళాశాల డిఎన్ఆర్ గోల్డెన్ జూబ్లీ హాల్ నందు ఆదివారం నిర్వహించారు. సమ్మేళనంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న డిఎన్ఆర్ కళాశాల వైస్ చైర్మన్ గోకరాజు పాండురంగరాజు మాట్లాడుతూ, ఈ కళాశాలలో చదువుకుని ఉన్నత స్థాయికి ఎదిగిన విద్యార్థులు 50 సంవత్సరాల తర్వాత కూడా కళాశాలను గుర్తు చేసుకుని ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేయడం ఎంతో ఆనందాన్నిచ్చిందన్నారు. పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ 2019 సంవత్సరంలో దిండి రిసార్ట్స్, 2022లో రాయ
రాయవరంలో విద్యార్థులంతా కలిశామని ఇప్పుడు 50వ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా పూర్వ విద్యార్థులందరూ కలుసుకోవడం ఆనందంగా ఉందన్నారు. అప్పుడు విద్యా బుద్ధులు నేర్పిన గురువులు సత్కరించారు. అన్ని విధాలా సహకరించిన కళాశాల యాజమాన్యం వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులతో కలిసి చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ అందరం చాలా సంతోషంగా మంచి ఉద్యోగాలు చేసి ఉన్నత స్థాయికి చేరుకున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో డిఎన్ఆర్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ మోజస్, కళాశాల పాలకవర్గ సభ్యులు పి రామకృష్ణంరాజు, వెస్ట్బెర్రీ స్కూల్ డైరెక్టర్ నడింపల్లి మహేష్, బోండా రాంబాబుతో పాటు సుమారు 40 మంది పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కాలేజీ యొక్క అదృష్టం ఎందుకంటే మేము ప్లేస్మెంట్స్ గత 4 years నుంచి ద సపోర్ట్ ఆఫ్ ప్రెసిడెంట్ జీవి నరసింహరాజు గారు, సెక్రటరీ గారు అండ్ జీబీ మెంబర్స్ అందరితో సహకారంతో 4 years నుంచి మన కాలేజీ యొక్క అంటే బేసిక్గా డిగ్రీ వచ్చేటప్పటికే రోజు రోజుకి బిల్డులు అయిపోతుంది, తగ్గుతున్నదని అడ్మిషన్ తగ్గిపోవడం, అందరూ ఇంజనీరింగ్ వైపు మొగ్గు చూపించడం, అలాగే వేరే ఇతర కోర్సుల్లో మొగ్గు చూపించడం జరుగుతుంది. కానీ డిగ్రీ కానీ ప్రయారిటీ ఎప్పుడైతే పడిపోయి అడ్మిషన్స్ 1500 మంది అడ్మిషన్స్ ఉన్న రోజులు నిజంగా ఈ కాలేజ్ అంతా చాలా కలకలాడుతూ చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఎక్కడైనా సరే మన ఇంజనీరింగ్ కాలేజ్ నిజంగా చాలా షార్ట్ టైంలో మంచి పేరు ప్రఖ్యాతులు సాధించిందంటే దానికి ముఖ్య కారకులు ప్రెసిడెంట్ గారు అయినటువంటి జీవి నరసింహరాజు గారు, సెక్రటరీ గారు అండ్ ఆల్ జీబీ మెంబర్స్. వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్. నేను కూడా 83-85 సంవత్సరంలో డిఎన్ఆర్ కళాశాలలో ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యి ఇంటర్మీడియట్తో ఈ కళాశాల నుంచి ఇంజనీరింగ్ వైపు వెళ్ళడం వల్ల పూర్వ విద్యార్థిగానే మీలాగానే ఈ కళాశాలకు అనుకున్నాను. అలాగే 2002 నుంచి దాదాపు 2012 వరకు ఈ కళాశాల గవర్నింగ్ బాడీ మెంబర్గా నేను ఉన్నప్పుడు ఇంతకుముందు మీ అక్కడ ఫోటోలో చూస్తే ఆయన మీ బ్యాచ్ స్టూడెంట్ 75 మెంబర్ అయినటువంటి చంద్రప్రసాద్ గారు, మన తర్వాత ఆయన మీకు గురువుగా కూడా ఇక్కడ చేశారని అర్థమైంది. నేను ఇక్కడ గవర్నింగ్ బాడీ మెంబర్ ఉన్నప్పుడు ఆయన కామర్స్ ప్రొఫెసర్గా, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ టీజీ డైరెక్టర్గా, అలాగే ప్రిన్సిపల్గా ఆయనతో కలిపి నేను ఉండటం జరిగింది. ఈరోజు డిఎన్ఆర్ కళాశాల ఇంజనీరింగ్ కళాశాల విద్యలో ఈ ప్రాంగణంలో ఇంజనీరింగ్ విద్యను ఇవ్వటం ఈ చుట్టుపక్కల ప్రజలకి చాలా ఎంతో మంచి అవకాశం. 1987 సంవత్సరంలో యూజీసీ వారు ఆంధ్ర యూనివర్సిటీ ఏరియాలో కేవలం 5 కాలేజీలకు మాత్రమే అట్లా ఇచ్చినటువంటి 5 కాలేజీలను డిఎన్ఆర్ కాలేజీ అనేది ఒకటి. అప్పట్లో ఆంధ్ర యూనివర్సిటీ వారు ఫ్రమ్ శ్రీకాకుళం టు కృష్ణా డిస్ట్రిక్ట్ వరకు కూడా వారి హయాంలో వారి దృష్టిలో ఉంది. కానీ నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే ఈ 5 కళాశాలలను కూడా 1987 సంవత్సరం నుంచి ఈ రోజు వరకు ఎకానమస్ స్టేటస్లో ఎటువంటి ఆటంకాలు లేకుండా పర్ఫెక్ట్గా విత్ కమిట్మెంట్గా కొనసాగిస్తున్నటువంటి కళాశాల ఏమిటంటే డిఎన్ఆర్ కళాశాల అని చెప్పి. దీంట్లో విచిత్రం ఏంటంటే 1977లో మేము ఎంటర్ అయ్యాం, మీరు 1977లో మీరు బయటకు వెళ్ళిపోయారు కాలేజీలో నుంచి. మీకు మాకు 1977 మ్యాచింగ్ అయింది. ఇకపోతే విషయాలన్నీ ఉపాధ్యక్షులు చాలా విపులంగా చెప్పారు. అధ్యక్షులు గోకరాజు వెంకట నరసింహరాజు గారు, కార్యదర్శి బాబు గారు, ఉపాధ్యక్షులు పాండంగరాజు గారు కలిపి ఇలాగా అల్యూమినియం అసోసియేషన్ పెడుతున్నాం. పూర్వం అల్యూమినియం అసోసియేషన్ రిజిస్టర్ కాలేదు, మా టైంలో రిజిస్టర్ అయింది. ఈ అల్యూమినియం అసోసియేషన్కి మిమ్మల్ని కార్యదర్శిగా నియమించడానికి అధ్యక్షుల వారు మిమ్మల్ని అడగమన్నారని వెంటనే నాకు చాలా గౌరవించింది. ఏమంటే నాకు చిన్న పదవి ఇవ్వండి అన్నాను. కాదు, మీరు సమర్థులు చేయాలని పాండంగరాజు గారి పట్టుదలతో, పెద్దల పట్టుదలతో నేను ఈ పదవిని తీసుకుని ఆ పదవి హోదాలో మీ ముందు ఉన్నందుకు ఎంతో ఆనందపడుతున్నాను. చాలా ఆనందం వేసి నేను ఒకటే చెప్పాను. 79-84 ఇంటర్మీడియట్ డిగ్రీ చదివాను. తర్వాత గోకరాజు మోడీరాజు గారి ఆశీస్సులతో
ఎక్సైట్గా ఎంటర్ అయ్యాను. అదేవిధంగా ఇప్పుడున్న ప్రజెంట్ బాడీ ప్రిన్సిపల్గా చేసి ఉన్నత స్థితికి నాకు అవకాశం ఇచ్చినందుకు మీ అందరి పక్షంగా నేను పక్షంగా. నా పేరు భాస్కర్ శర్మ, నేను రిటైర్డ్ జనరల్ మేనేజర్ ఆంధ్ర బ్యాంకు. మేము 1975-77లో డిఎన్ఆర్ కాలేజీలో ఎంకామ్ చదవడం జరిగింది. మేము ఆ మిత్రులు అంతా కూడా కలిసి అప్పుడప్పుడు కలుస్తున్నాము. అప్పటి నుంచి కూడా అందరం చాలా టచ్లో ఉన్నాము. మొదటి మీటింగ్ మేము దిండి రిసార్ట్స్లో పెట్టుకున్నాము 2019లోను. తర్వాత రాయవరంలో పెట్టుకున్నాము 2023లో. మేము అందరం కూడా ఇది మేము ఎంకామ్లో జాయిన్ అయ్యి 75 అంటే ఇది 50 ఇయర్స్ అయింది. ఈ 50 ఇయర్స్ మనం డిఎన్ఆర్ కాలేజీ మనం చదువుకున్న కాలేజీలో భీమర్లో జరుపుకోవాలని చెప్పి ఇక్కడికి వచ్చాము. ఇక్కడ చాలా బాగా జరుగుతోంది మీటింగు. మేనేజ్మెంట్ కమిటీ కూడా పూర్తి సపోర్ట్ ఇచ్చింది. వాళ్ళు ప్లేసు అది కూడా అంతా ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ఇంచుమించుగా మేము మొత్తం క్లాస్ స్టూడెంట్స్ 36, అందులో సుమారు 30 మంది దాకా అటెండ్ అయ్యారు. చాలా బాగా జరిగింది, దిగ్విజయంగా జరుగుతోంది ఇది. ఇలాగ అందరూ కూడా ఈ ఓల్డ్ స్టూడెంట్స్ ఫంక్షన్స్ చేసుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏమవుతుందంటే మనం ఆ టైంలో జరిగిన సంఘటనలన్నీ జ్ఞాపకం చేసుకోవడం, కొద్దిగా మనం ఉత్సాహం పొందడం జరుగుతూ ఉంటుంది. మేము కూడా అప్పటిదంటే ఇంచుమించుగా అందరం కూడా 70 ఇయర్స్ దాటిన వాళ్ళమే చాలా ఉత్సాహంగా పాల్గొన్నాం. మాతో పాటు మా సహధర్మచారులు కూడా అంతా వచ్చారు, బెటర్ హౌస్ అంతా కూడా వచ్చారు. చాలా బాగా జరుగుతుంది. మేనేజ్మెంట్కి అంతా కృతజ్ఞత. చనిపోయినప్పుడు కలిగి ఆత్మని అమిత్ షా ఎదురుండే అందరూ చక్కగానే కూర్చున్నారు. అమిత్ షా మాత్రం కాలు మీద కాలేసి అప్పుడు మా ఎదురు వాళ్ళందరూ తప్పు పట్టారు. అమిత్ షా అట్లా కూర్చోవచ్చా, అద్వాని పక్కన కూర్చుని అట్లా కాలు మీద కాలేసి ఇప్పుడు సరే. ఒకటి నా వల్ల వాళ్ళ గౌరవం పంచకాలంలో లేదో తెలియదు, కానీ వాళ్ళ గౌరవాన్ని నేను పాటు చేయకూడదు. ఫస్ట్. సెకండ్, క్లాస్లోకి వచ్చిన తర్వాత నేను నవ్వించానా అనేది పట్టించుకోలేదు. నేను చెప్పాలనుకున్న సబ్జెక్ట్ చెప్పానా, అది వాళ్ళకి అర్థమైందా? అర్థమైతే ఆనాడు కొన్ని ఆనందం ఏంటంటే పూట పోయిన దానిపైన పట్టించుకోలేదు. బికాస్ ఆ పర్పస్ తోటి సంస్థకు వచ్చాను. నాకు ఎంకామ్ అయిపోయిన తర్వాత ఏదో రికమెండేషన్ తీసుకెళ్తే ఆర్టీసీ డిపో మేనేజర్ డైరెక్టర్ అపాయింట్మెంట్ వచ్చింది. స్టిల్ చాలా మా ఎల్ఎస్లో చేసి ఈ ఛాన్స్ ఉందంటే నాకు వద్దని అదేంటా ఏదో నాకు టీచింగ్ మీద కోరుకుంటే అందులో పెట్టాను. చేత కోరుకుని ఈ ఫీల్డ్లోకి వచ్చి ఈ ఫీల్డ్కి అన్యాయం చేసి ఒక రథంగా తీసుకోవడం మా ఉద్దేశం లేదు. రెండోది ఏంటంటే మాకు సన్యాసి కామర్స్ డిపార్ట్మెంట్ అదర్ డిపార్ట్మెంట్ చేస్తారు. ఒక పద్ధతిలో పెట్టిన తర్వాత గంగాధరరావు గారు, దేశాయ్ గారు వీరంతా పెట్టిన తర్వాత మేము ఇక్కడ ఎంటర్ అయ్యాం. మీకు మాకు 1 సంవత్సరం 6 నెలలు తేడా ఉంటుంది అన్నమాట. అంతా 70వ పడిలోనే ఉన్నాం. గురుతుర్యులు మా గంగాధరరావు గారు, నా క్లాస్మేట్ మిత్రుడు, నాతో పాటు ఆంధ్ర యూనివర్సిటీలో ఎంకామ్ చదువుకున్న లక్ష్మీపతిరాజు గారు, లక్ష్మీపతిరాజు గారు అని ఆ ఈశ్వరుణ్ణి తలుచుకునే జీవితాన్ని తిట్టుకున్నా తప్ప మనుషుల్ని నమ్ముకోలేదు, మనుషుల మీద ఆధారపడలేదు. పుస్తకం చదివినా ఏం చదివినా. My dear friends, after 50 years of our unison here in this campus, it's a great campus. After 50 years of that, we are meeting here, living in your hearts, and to live in your hearts, because you are of my same age. మీరు 70, నేను 70. మరి మీరు ఎంతో చక్కగా ఈ చక్కటి విద్యార్థులు, ఇక్కడ అధ్యాపకుల యొక్క మీటిని మనం చదువుకున్న కాలేజీలోనే ఏర్పాటు చేయడం అనేది చాలా ఆనందంగా ఉన్నది. ఎట్టి పరిస్థితుల్లో మిస్ కాకూడదు. ఎందుచేతంటే ఇక్కడ మొలిచిన మొక్క, తిరిగే కుక్క
ఓకే, ప్రతి జీవి పిల్లి ఇక్కడ ప్రతిదీ కూడా ఇక్కడ పునీతం అయిపోతుంది. ఎందుచేతంటే కేజీ నుంచి పీజీ వరకు ఉన్న ఇది ఇక్కడ ఉన్న ఆడిటోరియం ఎక్కడా లేదు, ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ ఎక్కడా లేవు, ఇక్కడ ఉన్న లైబ్రరీ చెప్పారు ఆల్రెడీ, ఇంకెక్కడా ఉండదు. మనిషి ఎలా ఉండాలి, ఎలా ఉండాలి, మనిషి ఎలా ఉండాలి, మన ఉనికి తెలియాలి, మనం మనలా ఉండాలి, మనం ఒక ప్రత్యేకత కూర్చుకుని ఉండాలి, ప్రత్యేకత ఉండాలి, మనలో ప్రత్యేకత ఉండాలి. ఆ ప్రత్యేకత ఉంటేనే నువ్వు మనిషిగా మనగలవు, మనిషిగా మనుతావు అని ఇలాంటివన్నీ చెప్పేవాడు. గీతా జయంతి సందర్భంగా చిన్మయి మిషన్ ఆధ్వర్యంలో భీమవరం వన్ టౌన్లోని ఆర్యవైశ్య వర్తక సంఘ భవనం నందు సోమవారం భగవద్గీత 18 అధ్యాయాలు మహిళా పారాయణ బృందాలచే సామూహిక పారాయణం నిర్వహించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసిన దాయన సురేష్ చంద్రాజీ భగవద్గీత ప్రాముఖ్యతపై ప్రసంగించారు. చిన్మయి మిషన్ ఆచార్యులు బ్రహ్మచారిణి ఈశాన్య చైతన్య ఆధ్వర్యంలో ఇష్టపూజలు పారాయణం జరిగాయి. చిన్మయి మిషన్ అధ్యక్షులు మడిపల్లి చంద్రశేఖర్ భక్తులకు స్వాగతం పలకగా కోశాధికారి గ్రంథి కుమార వెంకటేశ్వర వరప్రసాద్ వందన సమర్పణ చేశారు. వందలాది మంది మహిళా భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చిన్మయి మిషన్ సభ్యులు కొత్త సుబ్రహ్మణ్యం గుప్తా, రాయప్రోలు పార్వతి, తమ్మన రామలక్ష్మి, ముత్తాలక్ష్మి, బొండాడ ఇందిర, మడిపల్లి నాగమణి తదితరులు పాల్గొన్నారు. దీనికి ప్రధాన వక్తగా ఆర్ఎస్ఎస్ అఖిల భారత అధికారి బాగా వస్తారండి. అలాగే ముఖ్య అతిథిగా మన సంరక్షణ దత్తపీఠాధిపతి శ్రీ నాగార్జున సరస్వతి స్వామీజీ కూడా వస్తారు. అంటే స్వామీజీ ప్రవచనాలన్నీ చాలాసార్లు వినే ఉంటారు కానీ అందరూ చాలా పెద్దలు. విషయం ఏంటంటే అక్కడ హిందూ సమ్మేళనం జరగాలండి. ఎందుకంటే మనందరం కులాల వారిగా వర్గాల వారిగా విడిపోయి ఉన్నాం. మీరు నిజంగా ఒక రాజకీయ నాయకుడి దగ్గరికి వెళ్తే అక్కడ క్రైస్తవులు ఉంటారు, అక్కడ మహమ్మదీయులు ఉంటారని చెప్తారు కానీ అక్కడ హిందువులు ఉంటారని చెప్పారు. అక్కడ రెడ్డి వారు ఉంటారు, బాబు ఉంటారు, వైశ్యం ఉంటారని చెప్తారు. మనం దీపం పెట్టడం దేవుడు ఎలా చూస్తాడో మన దీపాన్ని రక్షించుకోవడం కూడా అలాగే చూస్తాడు. మనం ఏమి రాణి చెన్నమ్మలాగా ఝాన్సీ రాణిలాగా ఛత్రపతి శివాజీలాగా కత్తిరిస్తున్న బయలుదేరకుండా మనందరం ఒక్కటే అని నిరూపిస్తే సరిపోతుంది. అలా నిరూపించాలి అంటే ఇలాంటి సమాజాలకి గట్టి పరిస్థితులు నిరూపించావు. మన ప్రజలు అక్కడ ఉంటే సరిపోతుంది. ఇవాళ ఇక్కడ ఎంతమంది వచ్చారు, నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను మీరందరూ ఒక్కొక్కరు 2-3 తీసుకుని రేపు మధ్యాహ్నం 3 గంటల కల్లా చిన్నవారు విద్యాభారతి స్కూల్ గ్రౌండ్ లో మనం కలుస్తామని అనుకుంటున్నాం. మీరు ఖచ్చితంగా వస్తారు. ఎందుకంటే మనం హిందువులు భక్తులు మాత్రమే కాదు, ఆ విషయం ప్రతి ఒక్కరికి గుర్తుంటుంది. ఈ అవకాశం నేను మాట్లాడేది కాదు, శేఖర్ గారి సేపు మాట్లాడాలని నాకు చెప్పారు కాబట్టి ఆయన మాట్లాడితే నేను మాత్రం చెప్తున్నాను. ధన్యవాదాలు. మానవతా సంస్థ భీమవరం శాఖ నెలవారీ సమావేశం ఆదివారం సంస్థ కార్యాలయంలో నిర్వహించారు. సంస్థ చైర్మన్ బుద్ధరాజు వెంకటపతిరాజు అధ్యక్షత వహించి గత నెల రోజులుగా నిర్వహించిన సేవా కార్యక్రమాలను వివరించి 300 మంది సభ్యులను సంస్థలో చేర్పించిన సంస్థ గౌరవ డైరెక్టర్ పెనుమస రామ్మోహన్ వర్మ సేవలను కొనియాడుతూ ఆయన్ను సత్కరించామని తెలిపారు. సంస్థ అధ్యక్షులు చింతలపాటి రామకృష్ణంరాజు మాట్లాడుతూ సమావేశంలో సభ్యులకు అల్పాహారం అందించిన ఎగ్జిక్యూటివ్ కలిగొట్ల గోపాల్ శర్మకు కృతజ్ఞతలు తెలిపారు. పెనుమస రామ్మోహన్ వర్మను సంస్థ సభ్యులు సత్కరించారు. ఈ కార్యక్రమంలో కో చైర్మన్ కార్మూరి నరసింహమూర్తి బాబు, ఇందుకూరి ప్రసాదరాజు, భూపతిరాజు సత్యనారాయణరాజు, చేకూరి ఝాన్సీ, కోశాధికారి గ్రంథి కుమార వెంకటేశ్వర వరప్రసాద్, ఎగ్జిక్యూటివ్ అల్లు శ్రీనివాస్, ఎస్కే చాన్ బాషా సంస్థ సభ్యులు అధికంగా పాల్గొన్నారు. ధన్యవాదాలు. ఈ రోజున ఎక్కువ ఎవ్రీ మంత్ లాస్ట్ సండే పెట్టే ప్రోగ్రాంలో ఈ రోజే ఎక్కువ మంది జనం వచ్చారు. ఇదే మాకు ఫ్యూచర్లో కూడా ఇంకా ఎక్కువగా జనం వచ్చి ఈ కార్యక్రమాల్లో పాల్గొని అందరూ కూడా మానవ సేవే మాధవ సేవ అనే దృక్పథంతో ముందుకెళ్ళాలని మీ అందరూ కూడా అందరూ నాకు బాగా సహకరించారు. నేను ఎవరిని అడిగినా సరే మెంబర్షిప్ జాయిన్ అవ్వాలని అతను మైండ్లో లేకపోయినా ఇష్టం లేకపోయినా అదే పూర్వరాము అడిగాడు కదా జాయిన్ అయిపోదాం అనే ఉద్దేశంతో చాలామంది జాయిన్ అయ్యారు. వాళ్ళందరూ సహకారానికి వాళ్ళందరికీ కూడా ఎన్నో ధన్యవాదాలు. ఎక్కువగా మన గోపాల్ శర్మ గారు కూడా చాలా కష్టపడుతున్నారు. కెరీర్ గైడెన్స్లో ప్రతిరోజు నిధులు చేసి ఎన్నో స్కూల్స్కి వెళ్ళి ఆయన చాలా సేవ చేస్తున్నారు. ఆయన సేవా కార్యక్రమాలు నిజంగా మనం అప్రిషియేట్ చేయాలి. మీ అందరికీ నన్ను సన్మానించినట్టుగా మీ అందరికీ ధన్యవాదాలు. విభిన్నమైనటువంటి ఈ సేవలు చూస్ చేసుకుని వాటిలన్నింటినీ కూడా ఎంతో సమర్థవంతంగా చేయడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. ఎస్పెషల్లీ
ఈ అనాథల్ని క్రిమేషన్ చేయటం అనేటువంటి అది అత్యుత్తమైనటువంటి సేవలు అందిస్తున్నారు. దానికి మనకి అవకాశం ఉన్నట్టయితే స్పాన్సర్స్ నేను ఏర్పాటు చేస్తానని చెప్పి సభాముఖంగా నా కుటుంబం నుంచి కూడా నేను సహాయం చేస్తాను ఆ విషయంలోనూ. సభాముఖంగా ప్రతి నెల మన అంతిమ సంస్కారాలు నిర్వహించడం చేస్తున్నాం. అది గత 5-6 నెలల నుంచి కూడా మన ఆ కార్యక్రమంలో ఎప్పుడూ 2-3 తక్కువ కాకుండా ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. ఇది ఎవరు మనకి యూనిక్, మానవతాకి యూనిక్ ఇది. ఇంకెక్కడా కూడా ఎవరో కూడా ఇటువంటి కార్యక్రమాలు సంవత్సరం తరఫున నిర్వహించట్లేదు. అది ఈ సంవత్సరం 17వ తారీఖున 21వ తారీఖున అలాగే 27వ తారీఖున మన చాన్ భాష గారి కార్యాలయంలో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ప్రతి నెల కూడా సర్వసభ్య సమావేశాలు జరుగుతుంది. ఈరోజు జరిగినటువంటి సమావేశంలో మాకు ఈ సంస్థ అభివృద్ధికి విశేషమైనటువంటి పాటుపడుతున్నటువంటి వ్యక్తి మరి కొంత ఆయనకి ఇబ్బందికరం అయినప్పటికీ కూడా ఒక మెట్టు దిగి ఆయన దాతల్ని ప్రోత్సహించడంలో కానీ సభ్యత్వం విషయంలో పెరిమెచ్చ రామ్మోహన్ వర్మ, గౌరవ డైరెక్టర్ పెరిమెచ్చ రామ్మోహన్ వర్మ, పూనారాము గారు ఒక 10 అడుగులు ముందుకేస్తూ ఉంటారు. దాన్ని ఏదో మాటలతో పని కాదు, కానీ దీనికి ప్రధానంగా సంస్థ ఎదరికెళ్తుందంటే ఒక మూలం వెంకటభద్రరావు అయితే ఒక పక్క మాకు పూనారాము గారు 300 సాధించడం జరిగింది. మరి ఈ సందర్భంలో ఈరోజు ఈ సమావేశంలో ప్రత్యేకంగా ఆయన సత్కరించుకోవడం జరుగుతుంది. దాట్ల శ్రీదేవి మెమోరియల్ ట్రస్ట్ సేవల ద్వారా డాక్టర్ దాట్ల వెంకట రామరాజు అందిస్తున్న సేవలు అభినందనీయమని కాళ్లకూరు దేవస్థానం మాజీ చైర్మన్ అడ్డాల నాగరాజు అన్నారు. ఆదివారం కాళ్లకూరు గ్రామంలో సమాధుల తోటలో నూతన షెడ్ ను ప్రారంభోత్సవం చేశారు. దాట్ల రామకృష్ణంరాజు, వరలక్ష్మి దంపతుల జ్ఞాపకార్థం దాట్ల శ్రీదేవి మెమోరియల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ దాట్ల వెంకట రామరాజు ₹1,00,000 ఆర్థిక సహాయంతో షెడ్ ను నిర్మించారు. ₹50,000 ఆర్థిక సహకారంతో 1000 మందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ పెద్దలు దాట్ల శ్రీదేవి ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ దాట్ల వెంకట రామరాజును ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కాళ్లకూరు సొసైటీ చైర్మన్ దండు ప్రణవమూర్తిరాజు, పాస్టర్లు దొడ్డి రాజారత్నం, ఎస్ ఇమాన్యుయల్, సోడదాసి గంగయ్య, దవులూరి శామ్యుల్, బొండాడ బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మరి ప్రారంభోత్సవం సందర్భంగా వారు ఎంతో ఖర్చు పెట్టి ఆ యొక్క కాళ్లకూరు గ్రామంలో క్రైస్తవ శ్మశాన వాటిక నందు దాట్ల రామకృష్ణరాజు గారు, వరలక్ష్మి అమ్మగారు జ్ఞాపకార్థం వారి కుమారుడు దాట్ల వెంకటరామరాజు గారు ఇక్కడ పెద్దలు, గ్రామస్తులు అందరూ కలిసి ఆయన్ని ఇలాగా హిందూ శ్మశాన వాటిలో మోక్షధామం కట్టించినట్టుగా ఇక్కడ కూడా ఒక షెడ్ నిర్మించండి మాకు కూడా అని చెప్పి ఆయన్ని అడగ్గా ఆయన పెద్ద మనసుతోటి అందరినీ కలుపుకుని ఇక్కడ ఒక హ్యాండ్ పైప్ ఒకటి, అలాగే షెడ్, కూర్చుంటానికి షెల్టర్ అన్ని కూడా ఆయన ఇవాళ చేసి రిబ్బన్ కటింగ్ చేయడం జరిగింది. ఇదే కాకుండా ఈకున్న పెద్దలు అందరూ కూడా కోరిక మేరకు ఊరు ఎంట్రన్స్ లో, హరిజనపేట ఎంట్రన్స్ లో అక్కడ మన మేరీ మాత విగ్రహం దగ్గర అక్కడ కూడా అందరూ కూర్చుంటానికి బల్లలేసి అక్కడ, అలాగే విగ్రహానికి అక్కడ కూడా ఆయన చాలా ఖర్చు పెట్టడం జరిగింది. ఇంతేకాకుండా మా ఊళ్ళో కూడా ఏది అడిగినా సరే ఆయన వంతు ఆయన అడిగిన దాన్ని కాదనకుండా ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు ఇచ్చి ఆయన్ని ఇంకా ఎదురు తీసుకెళ్లాలని చెప్పి కోరుకుంటున్నాం. ఈరోజు మరి మా కాళ్లకూరు గ్రామంలో దాట్ల శ్రీదేవి మెమోరియల్ ట్రస్ట్ అనేది ఏర్పాటు చేసి మరి దాట్ల వెంకటరామరాజు గారు అనేక సేవా కార్యక్రమాల్లో ఈ గ్రామంలో చేయటం చాలా ఆనందదాయకం. కులమత అతీతంగా ఎవరొచ్చి ఏది అడిగినా ఆయన స్తోమత మించి సాయం చేయటం, ఆయన యొక్క మరి దాతృత్వానికి మేమందరం కూడా ఆయనకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇందులో భాగంగా శ్మశానం మరి వానొచ్చినా ఎండొచ్చినా ఇక్కడ ఇబ్బంది అవుతుందని సంఘస్థులందరూ వెళ్ళి మరి ఆయన్ని కోరగా మరి వాళ్ళు ఇక్కడ శ్మశానంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా వానొచ్చినా ఎండొచ్చినా కూర్చోవడానికి ఇబ్బంది లేకుండా మరి మంచి షెడ్ నోటిని తర్వాత పైపు కూడా ఆయన వేయించడం జరిగింది. మాకు చేసిన మరి రామరాజు గారికి మా కమ్యూనిటీ తరపున ఆయనకి ప్రత్యేకమైన మరి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అటల్ బిహారీ వాజ్పేయి రాజకీయాల్లో అజాత శత్రువు. ప్రధానిగా ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిన మహోన్నత వ్యక్తి. మండపేటలో వాజ్పేయి విగ్రహావిష్కరణ సభలో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోంది. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ త్రిబులార్. ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల ద్వారా లబ్ధిదారుల వారికి అవసరమైన మందులు, ఇతర వస్తువులు సమకూర్చుకుంటూ ఆనందంగా ఉన్నారు టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యురాలు సీతారామలక్ష్మి. నూతన టెక్నాలజీతో ఆక్వా రైతులకు విద్యుత్ ఫీడ్ ఆదా చేసే విధంగా కౌంట్ 366 ఆక్వాజెనిక్స్ తయారు చేసిన పరికరాలు రైతులకు ఎంతగానో దోహదపడతాయి. భీమవరంలో కౌంట్ 366 ఆక్వాజెనిక్స్ ప్రారంభోత్సవంలో వక్తలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.